హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్కి సంబంధించి ఎక్సర్సైజ్ 2.A1 సెక్షన్ 1 సెక్షన్ 2 మొత్తం చెప్పడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది. మనకి 1 మార్క్ క్వశ్చన్స్ ఇందులో నుంచి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. 4 మార్క్స్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, 1 మార్క్ వచ్చే క్వశ్చన్స్ చాలా ఈజీగా 1 మార్క్స్ వస్తుంది. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్లో విక్టరీ స్టడీస్ ఛానల్లో అలా ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్కి సంబంధించి, సెకండ్ ఇయర్ మ్యాథ్స్కి సంబంధించి, అలాగనే 10th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించి, అలాగనే ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఇలా ప్రతి ఒక్కటి మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఒక్కటే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే స్టూడెంట్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయొచ్చు. అలాగనే డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అందులో మీకు యూనిట్ టెస్ట్ సిలబర్స్ కానీ, లేకుంటే మోడల్ పేపర్స్ కానీ, లేకుంటే చాప్టర్ వైజ్ వెయిటేజ్ అవన్నీ పీడిఎఫ్స్ నేను పంపించడం జరుగుతుంది. గవర్నమెంట్ ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ రిలీజ్ చేస్తే అవి కూడా పంపించడం జరుగుతుంది. ఎటువంటి ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తున్నాను, మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మీరు టెలిగ్రామ్లో నాకు మెసేజ్ చేసి మీరు మాట్లాడొచ్చు కూడా. అలాగనే తర్వాత యూట్యూబ్లో కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. నేను ఎటువంటి క్వశ్చన్ అడిగినా మీకు, మీ పరంగా ఎడ్యుకేషన్ పరంగా క్వశ్చన్ అడిగినా మీకు రిప్లై ఇస్తాను. ఓకే స్టూడెంట్స్, ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతాం. చాలా ఈజీగా ఉంటాయి ప్రాబ్లమ్స్ అయితే. ఓకే, ఇక్కడ దానికంటే ముందర మనకి ఇది తెలియాలి. టేబుల్ మనకి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లో మనకి టేబుల్ వాల్యూస్ తెలుసు. sin 0 degrees వాల్యూ ఎంత 0, sin 30 degrees వాల్యూ ఎంత 1/2, sin 45 degrees ఎంత 1/√2. ఇవన్నీ మనకు తెలుసు. కానీ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్లో మనం ఏం చేసాము, యాంగిల్ నుండి ఏం చేసాము, వాల్యూ అనేది కనుక్కోవడం జరిగింది. ఇప్పుడు ఇది ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్. ఇప్పుడు ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అంటే ఏం మాట్లాడుకున్నాం, ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పడం జరిగింది. వాల్యూ నుంచి ఏం చేయాలి, యాంగిల్ కనుక్కోవాలి. ఇంట్రడక్షన్ క్లాస్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను పూర్తి ఇంట్రడక్షన్ పెట్టినాను. ఓకే, మీరు పూర్తిగా విన్నిక ప్రయత్నించండి. ఎందుకంటే జేఈ కానీ ఎంసెట్కి కానీ మనకు ఆ ఇంట్రడక్షన్ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫార్ములాస్, ఇంట్రడక్షన్ క్లాస్ చాలా ఇంపార్టెంట్. ఓకే, యాంగిల్ వాల్యూ కనుక్కుంటాం. ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్లో వాల్యూ ఇస్తే యాంగిల్ కనుక్కోవడం జరుగుతుంది. ఓకే, మరి ఇప్పుడు ఆ వాల్యూతో మనం ఏం చేయాలి, ఇదంతా గుర్తుపెట్టుకోండి. ఈ చాప్టర్ మొత్తం మనకి ఈ యాంగిల్సే ఫైనల్ ఆన్సర్స్. అర్థమైందా? ఈ యాంగిల్సే మనకి ఫైనల్ ఆన్సర్. ఇక్కడ చూడండి, 0 అంటే 0నే, 30 degrees అంటే దాన్ని యాంగిల్ రూపంలో అంటే రేడియన్ రూపంలో రాసుకుంటే π/6. π అంటే ఎంత, 180/6 రాసుకుంటే 30 వస్తుంది. 180/4 చేస్తే 45, 180/3 చేస్తే 60, 180/2 చేస్తే 90. ఓకే, క్లియర్, అర్థమైందా? రేడియన్లో రాసుకుంటాం అంటే యాంగిల్ని అలా రేడియన్ రూపంలో రాసేస్తాం. ఓకే, చూడండి, సింపుల్గానే ఉంటుంది. గివెన్ ద sin ఇన్వర్స్ 1/2 మైనస్, ఇక్కడ చూడండి, -1/2. ఓకే, y ఈక్వల్ టు sin ఇన్వర్స్ -1/2. మీరు ఫార్ములాస్ అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. sin ఇన్వర్స్ -x అంటే ఇక్కడ చూడండి, x అనేది మనకు వాల్యూ అనమాట. sin ఇన్వర్స్ -x అంటే ఏం రాసుకోవచ్చు మనము, -sin ఇన్వర్స్ x. మనం దీని గురించి ఇంట్రడక్షన్ క్లాస్లో కూడా మాట్లాడినాం. అంటే ఇప్పుడు ఈ మైనస్ అనేది ఫస్ట్ రాసుకొని sin ఇన్వర్స్ 1/2 అనేది రాసుకోవాలి. రెండు స్టెప్స్. ప్రతి ఈ మొత్తం సెక్షన్ 1లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్స్కి రెండు స్టెప్స్. ఒకటి, అది మైనస్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్, ఇక్కడ చూడండి, sin 1/2, ఆ ఇన్వర్స్ మర్చిపోండి. sin 1/2 దేనికి వస్తుంది, ఇక్కడ చూడండి, sin 1/2 దాని యాంగిల్ ఎంత అవుతుంది, π/6. కాబట్టి ఇప్పుడు చూడండి, sin ఇన్వర్స్ sin ఎంత, π/6. బాగా వినండి, 1/2 sin ఇన్వర్స్లో ఎక్కడ వస్తుంది మనకి, sin 1/2 ఎక్కడ వస్తుంది, π/6 అంటే 30 degrees కాడ వస్తుంది. కాబట్టి ఈ అదే చెప్తున్నది, వాల్యూ నుంచి యాంగిల్కి వెళ్తాం. ఇక ఇప్పుడు sin 1/2 ఇది. ఆ sin 1/2 అంటే మనకి ఏంది, sin π/6. అర్థమైందా? ఇప్పుడు చూడండి, sin 30 degrees వాల్యూ ఎంత మనకి, 1/2. అదే మళ్ళీ దాన్ని మనం మామూలుగా రేడియన్ రాసుకుంటే sin ఏమవుతుంది, π/6 అవుతుంది. ఓకే, ఈ రెండు సేమ్. దాని వాల్యూ ఎంత మనకి, 1/2. అంటే ఇలా ఉన్నప్పుడు నువ్వు ఇది రాసుకోవచ్చు, ఇలా ఉన్నప్పుడు ఇది రాసుకోవచ్చు. మనకి మళ్ళీ ఇలా ఉందనుకో, ఇది రాసుకోవచ్చు. అర్థమవుతుందా? మనకి ఇక్కడ ఏంది, వాల్యూ నుంచి యాంగిల్కి వెళ్ళాలి కాబట్టి ఆ వాల్యూని యాంగిల్ రూపంలో మార్చుకున్నాము. ఓకే, క్లియర్? ఓకే స్టూడెంట్స్, ఇంతే, ఇంకా ప్రతి దానికి ఇంతే స్టెప్. ఓకే, ఆ వాల్యూ అనేది ఈ
మనకి ఏది సైన్ కాస్ టాన్ కాట్ సీకెంట్ కోసీకెంట్లో చూసుకొని ఆ రేడియన్ అనేది రాసుకుంటే సరిపోతుంది మనకి π/6 కదా. ఇక్కడ చూడండి ఇంకా సింపుల్గానే ఉంటుంది. ఇది ఇక్కడ చూడండి నేను చెప్పాను 1/a⁻m ఈక్వల్ టు a⁻−m. ఇది ఎప్పుడు ఓన్లీ సైన్కి మాత్రమే. మళ్ళీ 1/sin చూడండి సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఉన్నప్పుడు దీన్ని 1/sin ఎక్స్గా రాయకూడదు, ఇది తప్పు. ఓన్లీ సైన్ మాత్రమే మనం చేంజ్ చేయాలనుకుంటే 1/sinగా రాసుకోవాలి. ఇలా ఎక్స్ని మాత్రము తలకిందులుగా రాసుకోకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సైన్ ఇన్వర్స్ ఉంది, దాన్ని నేను ఏం రాసుకుంటాను ఇక్కడ చూడండి a⁻−m అంటే a⁻−m. దాన్ని ఏం రాసుకోవచ్చు a⁻−m. ఇక్కడ మైనస్ చూడండి ఈ మైనస్ ఇక్కడ రాశాను. ఇప్పుడు ఏం రాస్తాం సైన్ అని రాస్తాను, 1/sin అని రాస్తాను. ఓకే ఇంటూ తర్వాత ఇక్కడ యూతలు ఏముంది sin π/6. ఓకే డినామినేటర్ సైన్ న్యూమరేటర్ సైన్ క్యాన్సల్, ఇంకేం మిగిలింది π × 1 π/6 అంటే -π/6. ఆన్సర్ అంతే, ఇంక అయిపోయింది. ఓకే గుర్తుపెట్టుకోండి. అదిగో ఇంకా మీకు సింపుల్గా ఫార్ములా కావాలనుకుంటే అంటే ప్రాసెస్ ఇలా చేస్తారు యాక్చువల్గా. ఇగో ఇది సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఉందనుకో, ఎక్స్ ఇంకా దాని వాల్యూ సైన్ ఇన్వర్స్ సైన్ ఎక్స్ అంటే ఇది ఎక్స్ వాల్యూ అనమాట. సైన్ ఇన్వర్స్ సైన్ ఎక్స్ ఏమవుతుంది మనకి ఎక్స్ అవుతుంది. అంటే ఎక్స్ ఎంత π/6. ఇక్కడ ఫస్ట్లో మైనస్ కాబట్టి మైనస్, ఇంకంతే అయిపోయింది, అంతే క్లియర్. యాక్చువల్గా చెప్పాలంటే ఈ పద్ధతిలో చెప్పాలి మీకు అర్థం అవ్వాలని నేను సైన్ ఇక్కడ సైన్ మాత్రమే చేయాలనుకున్నప్పుడు మాత్రమే నువ్వు ఇలా రాసుకోవచ్చు 1/sinగా. అలాగనే సైన్ ఇన్వర్స్ ఎక్స్ను మాత్రము 1/sin ఎక్స్గా రాసుకోకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే అయిపోయింది ప్రాబ్లం, అంతే. ఇంకా సొల్యూషన్ రెండోది సేమ్ అలాగనే రాసుకుంటే సెకండ్ ఫైండ్ ద ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ సైన్ ఇన్వర్స్ √3/2. ఓకే కాస్ ఇన్వర్స్ √3/2. ఓకే గివెన్ ద cos inverse √3/2. okay let y equal to cos inverse √3/2. అసలు కాస్ని ఎలా రాసుకోవాలి చూడండి. ఇక్కడ కాస్ ఇన్వర్స్ మనకు ప్లస్ ఎక్స్ కదా, ఇక్కడ ప్లస్ ఎక్స్ అంటే మనము మామూలుగానే రాసుకోవచ్చు, ఏం పెద్దగా అక్కర్లేదు. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మైనస్ ఉంటే మాత్రమే ఇవి, మైనస్ కానీ లేవనుకో డైరెక్ట్ చేసుకోవచ్చు ఇంకా దీని ప్రకారంగా. ఓకే మనం వాల్యూ అనేది కాస్ ఎక్స్ వాల్యూ కనుక్కుంటే అయిపోతుంది. అంటే ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు ఈ ఫార్ములాస్ అనేటివి మనం ఉపయోగించాలి, మైనస్ లేనప్పుడు మాత్రం ఇంకా డైరెక్ట్ వాల్యూ √3/2 వాల్యూ రాసేస్తే సరిపోతుంది. కాస్ √3/2 చూడండి కాస్ √3/2 ఎక్కడ వస్తుంది π/6కి వస్తుంది. అంటే √3 వాల్యూ ఎంత మనకి కాస్ ఎంత ఇక్కడ చూడండి కాస్ √3/2 ఎంత π/6 కాబట్టి π/6 ఆ వాల్యూ బదులు మనం ఆ యాంగిల్ రేడియన్ అనేది రాసుకోవడం జరుగుతుంది. కాస్ ఇన్వర్స్ ఇక్కడ చూడండి కాస్ ఇన్వర్స్ కాస్ ఎక్స్ వాల్యూ ఎంత కాస్ ఎక్స్ అంటే డైరెక్ట్గా మీరు π/6 రాసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంకా అర్థం కావాలంటే దీన్ని 1/cosగా రాసుకుంటాం, అలాగనే దీన్ని cos π/6గా రాసుకుంటాం. కాస్ క్యాన్సల్, ఆన్సర్ π/6 ఇలానైనా రాసుకోవచ్చు, లేదా ఈ ఫార్ములానన్నా అప్లై చేయొచ్చు నువ్వు డైరెక్ట్గా. కాస్ ఇన్వర్స్ కాస్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్. మీరు ఏమన్నా ఫార్ములాస్ నేను మీరు ఇక్కడ రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. నువ్వు 1/2 బదులు sin π/6 రాసుకుంటావు అని ఇక్కడ రాసుకోండి పక్కనే, మళ్ళీ ఎప్పుడైనా బుక్ తెరిచినప్పుడు అర్థమవుతుంది. ఇంతే స్టూడెంట్స్. ఓకే ఇంకా మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అర్థమైంది కదా. ప్రతి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. మైనస్ ఉన్నప్పుడు ఈ కండిషన్స్ ఉపయోగిస్తాం, మైనస్ లేదనుకో డైరెక్ట్గా వాల్యూ రాసేసి దాన్ని సైన్ ఇన్వర్స్ కాస్ ఎక్స్ని క్యాన్సిల్ చేసేసి డైరెక్ట్ వాల్యూ రాస్తే సరిపోతుంది. ఓకే స్టూడెంట్స్ నో డౌన్. థర్డ్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి. ఓకే ఫైండ్ ద ప్రిన్సిపల్ వాల్యూ. మనకి 11 ప్రాబ్లమ్స్ ఉన్నాయి సెక్షన్ 1లో, అన్నీ ఇంతే. ఫైండ్ ద ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ కొసీకెంట్ మైనస్ ఇన్వర్స్ 2. ఓకే గివెన్ ద కొసీకెంట్ ఇన్వర్స్ 2. ఓకే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి డైరెక్ట్ వాల్యూ అప్లై చేస్తే అయిపోయి y ఈక్వల్ టు కొసీకెంట్ ఇన్వర్స్ 2. ఓకే 2కి ఎక్కడ చూడండి కొసీకెంట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కొసీకెంట్ 2 ఎక్కడ వస్తుంది π/6లో వస్తుంది. కాబట్టి కొసీకెంట్ ఇన్వర్స్ కొసీకెంట్ ఏమొస్తుంది π/6 కాడ వస్తుంది. ఇగో 2 అంటే ఎంత π/6 కాడ వస్తుంది. అదే చెప్తున్నది మనకేమో ఇక్కడ వాల్యూ ఉంది, ఆ వాల్యూని మనం ఏం రాసుకుంటాం యాంగిల్ రూపంలో రాసుకుంటాం. అదే చెప్తున్నది ఇన్వర్స్ టెగ్నోమెట్రిక్ ఫంక్షన్, అదే చెప్తున్నది వాల్యూ నుంచి యాంగిల్కి వెళ్ళిపోండి. టెగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఏం చెప్తుందంటే యాంగిల్ నుంచి వాల్యూకి వెళ్ళిపోండి అని చెప్తుంది. ఓకే కొసీకెంట్ ఇన్వర్స్ కొసీకెంట్ ఎక్స్
కొసీకెంట్ ఇన్వర్స్ కొసీకెంట్ ఎక్స్ ఏమవుతుంది మనకి ఎక్స్ అవుతుంది. కాబట్టి ఇంక ఎక్స్ ఎంత π/6 ఇంకా అలాగైనా రాసుకోవచ్చు, లేదా దీన్ని ఇన్వర్స్ కాబట్టి ఇలా రాసుకొని మళ్ళీ ఇంటూ కొసీకెంట్ π/6 ఇది క్యాన్సల్, ఇంకా మిగిలేది π/6. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఫైండ్ ద ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ tan ఇన్వర్స్ -√3. ప్లస్ ఉన్నప్పుడు మనకి ఈ వాల్యూ డైరెక్ట్ ఈ కండిషన్ వాల్యూ అప్లై చేయడమే, యాంగిల్ అప్లై చేయడమే. కానీ ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు మనం ఈ ఫార్ములాస్ వైపు ఖచ్చితంగా చూడాలి. ఓకే, గివెన్ ద tan ఇన్వర్స్ -√3. ఓకే, ఇక్కడ చూడండి మైనస్ ఉంది, వాల్యూకి మైనస్ ఉంది అంటే ఏంది మనకి ఇక్కడ tan కదా, tan ఇన్వర్స్ -x ఏం రాసుకోవాలి, -tan ఇన్వర్స్ x గా రాసుకోవాలి. కాబట్టి y - tan ఇన్వర్స్ √3. ఓకే, ఇప్పుడు చూడండి -tan ఇన్వర్స్ ఓకే √3. ట్యాన్లో మనకి √3 ఎక్కడ రావడం జరుగుతుంది, π/3 కాడ రావడం జరుగుతుంది. అంటే వాల్యూ ఏమవుతుంది tan π/3. ఓకే, ఇక్కడ చూడండి మళ్ళా ఫార్ములా చూడండి, tan ఇన్వర్స్ tan x, tan ఇన్వర్స్ tan x అంటే ఏం రాసుకోవాలి, x రాసుకోవాలి డైరెక్ట్. కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -π/3 రాస్తే సరిపోతుంది. లేదన్నా నేను ఇన్వర్స్ని ఇట్లా రాసుకొని చేసేస్తా అంటే ఓకే నో ప్రాబ్లం, tan π/3. ఇంకా న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ చేయి, -π/3. ఓకే, ఇక్కడ tan ఒక్కటే ఉంది కాబట్టి నేను ఇన్వర్స్ చేస్తున్నాను, అదే x ఉంటే మాత్రం ఇన్వర్స్ చేయకుండా ఉంటాం. ఓకే, గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? ఈ మైనస్ అలాగనే వచ్చింది π/3. ఓకే, లేదు ఈ ఫార్ములా నాకు ఐడియా ఉంది, ఇన్వర్స్ tan చేసేస్తే x వస్తుందంటే రాసేసే డైరెక్ట్ π/3గా. ఓకే, ఇక్కడనే రాసేయచ్చు -π/3 అని. ఓకే, నోట్ డౌన్ స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, ఫిఫ్త్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్, ఫైండ్ ద ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ కాస్ ఇన్వర్స్ -1/2. ఇక్కడ చూడండి వాల్యూకి మన మైనస్ ఉంది కాబట్టి కాస్ అంటే కాస్ ఇన్వర్స్ -x అంటే ఏం రాసుకోవాలి, π - కాస్ ఇన్వర్స్ x గా రాసుకోవాలి. ఓకే, గివెన్ ద కాస్ ఇన్వర్స్ -1/2, లెట్ y కాస్ ఇన్వర్స్ -1/2. ఓకే, ఇక్కడ చూడండి మైనస్ కాస్ ఇన్వర్స్ -1/2 అంటే ఏం రాసుకోవాలి, మీరు పక్కన ఫార్ములా రాసుకోండి. కాస్ -x అంటే ఏమని రాసుకోవాలి, π - కాస్ ఇన్వర్స్ x వాల్యూ ఎంత 1/2. ఓకే, ఇంకా దాని వాల్యూ అంటే నెగిటివ్లో ఉన్నప్పుడు మనకు ఆ వాల్యూ ఏమవుతుందంటే ఆ మైనస్ అనేది ఇక్కడ పక్కకు వస్తుంది, ఆ π - కాస్ ఇన్వర్స్ x గా మారుతుంది. ఇది x కాబట్టి అలాగనే ఉంది. ఇప్పుడు చూడండి π - కాస్ ఇన్వర్స్ 1/2, ఇక్కడ మళ్ళీ వాల్యూ ఉంది మనకి పాజిటివ్ వాల్యూ 1/2 అంటే అసలు మనకి కాస్లో 1/2 ఎక్కడ వస్తుంది, కాస్ వల్ల 1/2 π/3 కాడ వస్తుంది. కాబట్టి మైనస్ కాస్ ఇన్వర్స్ మళ్ళీ కాస్ π/3 కాడ వస్తుంది. ఓకే, ఇందాకనే మాట్లాడడం కాస్ ఇన్వర్స్ కాస్ x, కాస్ ఇన్వర్స్ కాస్ x అంటే ఎంత వస్తుంది, ఇక్కడ చూడండి సింపుల్గా, లేదు క్యాన్సిల్ చేస్తే నేను 1/cos రాసుకుని అంటే అలాగైనా చేయొచ్చు. π - కాస్ ఇన్వర్స్ కాస్ x ఫార్ములా ఏంది మనకి x, కాబట్టి x ఎంత π/3. ఇంకా దీన్ని పూర్తిగా చేయాలి, ఎల్సిఎం తీయండి, 3 క్రాస్ మల్టిప్లికేషన్ 3 × π 3π - π × 1 π. ఓకే, 3πలో కల్లా ఒక π పోతే 2π/3. అర్థమైందా? ఇంకంతే వాల్యూ. అంటే ఇక్కడ ఏంది మనకి 3 పైలు ఉన్నాయి, అక్కడ ఒక పై ఉంది, 3 పైలో కల్లా ఒక పై తీసేస్తే 2π/3 అంతే వాల్యూ. ఇంకా అయిపోయింది దాని ఆన్సర్, అంతే. మనకేంది యాంగిల్ రూపంలో వస్తుందా లేదా అది ఒక్కటే కనుక్కోవాలి. మీకు పూర్తిగా మామూలుగా ఇగో ఈ యాంగిల్ రూపంలో కావాలంటే ఆ పై బదులు 180 పెట్టి క్యాన్సిల్ చేయండి, మీకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. అంతవరకు రాస్తే చాలు, ఏమక్కర్లేదు. ఫైండ్ ద ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ tan ఇన్వర్స్, సిక్స్త్ క్వశ్చన్ అండి. ప్రిన్సిపల్ వాల్యూ tan ఇన్వర్స్ -1, మళ్ళీ ఇక్కడ చూడండి మనకి వాల్యూకి మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఉంటే మనం ఏం చేయాలి, రెండోది. ఓకే, ఇక్కడ చూడండి గివెన్ ద tan ఇన్వర్స్ -1 ఏమని రాసుకోవాలి, లెట్ y tan ఇన్వర్స్ -1. ఓకే, ఇక్కడ చూడండి tan ఇన్వర్స్ -1 నెగిటివ్లో ఉంది వాల్యూ కాబట్టి దాన్ని ఏమని రాసుకోవాలి మనం, tan ఇన్వర్స్ x గా రాసుకోవాలి. tan ఇన్వర్స్ x అంటే ఎంత, ఇక్కడ మనకి 1. ఓకే, మళ్ళీ ఇక్కడ చూడండి ట్యాన్లో 1 ఎక్కడ వస్తుంది, π/4 కాడ వస్తుంది కాబట్టి tan ఇన్వర్స్ ఏం రాయాలి, tan π/4. ఓకే, ఎక్కడ వస్తుంది మనకి tan π/4 కాడ రావడం జరుగుతుంది. ఓకే, మళ్ళీ చూడండి tan ఇన్వర్స్ tan x,
tan ఇన్వర్స్ tan ఎక్స్ అంటే ఎక్స్గా రాసుకోవాలి. ఎక్స్ అంటే ఎంత మనకి π/4 కాబట్టి ఈ మైనస్ అలాగనే ఉంటుంది π/4. లేదు నేను దీన్ని ఇలా రాసుకుంటాను మైనస్ 1/tan మీరు ఎలాగైనా రాసుకోవచ్చు. ఓకే మైనస్ 1/tan π/4. ఓకే డినామినేటర్ 10 న్యూమినేటర్ 10 క్యాన్సల్ ఈ మైనస్ π/4 ఎలా రాసుకున్నా వచ్చేస్తుంది. బెటర్గా అంటే ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఏం లేదు ఒకటి ఇన్వర్స్ ఉండి బ్రాకెట్లో మళ్ళీ ఎక్స్ వాల్యూ మళ్ళీ అదే సింబల్ ఉండి మనకి ఎక్స్ వాల్యూ ఉందంటే డైరెక్ట్ ఎక్స్ అయిపోతాయి అవన్నీ అంతే. ఎందుకు ఎలా అవుతాయి అంటే ఇగో ఇలా ఇన్వర్స్ ఎక్స్ క్యాన్సిల్ చేస్తే మిగిలేదు అది ఒక్కటే ఉంటుందని చెప్పడానికి అంతే. ఏమంటే మళ్ళీ ఇంకొక స్టెప్ రాకుండా ఉండడం కోసం ఇట్లా ఉపయోగిస్తాం. ఓకే స్టూడెంట్స్ నోడండి. ఓకే స్టూడెంట్స్ 7th క్వశ్చన్ 8th క్వశ్చన్ ఫైండ్ ద ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ ది సీకెంట్ ఇన్వర్స్ √3/2/3. ఓకే సేమ్ ఇప్పుడు ఎలా చేసాం అన్న అలాగే 1 మార్క్ చాలా చాలా ఇంపార్టెంట్. గివెన్ ద సీకెంట్ ఇన్వర్స్ √2/√3. ఓకే ఇక్కడ చూడండి సీకెంట్ ఇన్వర్స్ ఇది నెగిటివ్ వాల్యూ లేదు కాబట్టి మనం డైరెక్ట్ అప్లై చేయొచ్చు. 2/√3 సీకెంట్లో 2/√3 ఎక్కడొస్తుంది చూడండి 2/√3 ఎక్కడొస్తుంది π/6 కాడ రావడం జరుగుతుంది కాబట్టి సీకెంట్ π/6. ఓకే దీన్ని సీకెంట్ ఇన్వర్స్ సీకెంట్ ఎక్స్ ఎక్స్గా రాసుకోవచ్చు. అంటే దాన్ని ఏమో రాసుకోవచ్చు డైరెక్ట్ π/6 రాసుకోవచ్చు మీరు. లేదన్నా నేను అలా రాసుకోనంటే 1/సీకెంట్ ఇంటూ సీకెంట్ π/6 నోమినేటర్ డినామినేటర్ క్యాన్సల్ 1 ఇంటూ π/6 అంటే ఆన్సర్ ఏమొస్తుంది π/6 రావడం జరుగుతుంది. మీరు నోట్ గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తారు, డిఫరెన్స్ అర్థం చేసుకోలేరు. 1 ఇక్కడ చూడండి సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇలా ఉన్నదాన్ని మనం 1/sin ఎక్స్గా రాసుకోవడం తప్పు. ఓకే గుర్తుపెట్టుకోండి మనకి ఏంది a⁻m = a⁻−m అంటే దీనికి మాత్రమే మైనస్ ఉంటే నువ్వు దాన్ని మొత్తం రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి నాకు అదే మళ్ళీ ఇప్పుడు చూడండి సైన్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ సైన్ అని చెప్తున్నాం మీకు ప్రతి వాల్యూ అంతే ట్యాన్ అంతే కాస్ అంతే కొసికెంట్ అంతే సీకెంట్ అంతే ప్రతి ఒక్కటి అంతే. ఎక్స్ హోల్ ఇన్వర్స్ ఉందనుకోండి మళ్ళీ దాన్ని sin 1/sin ఎక్స్గా రాసుకోవచ్చు. అర్థమైందా? నీకు ఇక్కడ ఇన్వర్స్ అనేది నీకు మొత్తానికి ఉందనుకో రాసుకోవచ్చు. అంతేగాని ఇది ఒక్కదానుకోండి ఇది ఎక్స్ సపరేట్ ఉన్నదాన్ని నేను మొత్తం 1/xగా రాస్తంటే అది తప్పు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే నెక్స్ట్ 8th క్వశ్చన్ ఫైండ్ ద ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ cot ఇన్వర్స్ √3. ఓకే ఇక్కడ చూడండి ఇది నెగిటివ్లో లేదు కాబట్టి డైరెక్ట్ రాసుకుంటే అయిపోయి. గివెన్ ద cot ఇన్వర్స్ √3. ఓకే ఇక్కడ చూడండి √3 మనకి ఎక్కడ రావడం జరుగుతుంది ఏది కాట్లో √3 ఎక్కడ రావడం జరుగుతుంది π/6లో రావడం జరుగుతుంది. కాబట్టి ఏం రాసుకుంటాం y = cot ఇన్వర్స్ √3. ఓకే ఇప్పుడు cot ఇన్వర్స్ √3 ఎక్కడ వస్తుంది cot π/6 కాడ రావడం జరుగుతుంది కదా. cot √3 ఎక్కడ రావడం జరుగుతుంది π/6 కాడ రావడం జరుగుతుంది π/6. ఓకే కాట్ దీని ఏమని రాసుకోవచ్చు 1/cot. ఇగో కాట్కు మాత్రం ఇన్వర్స్ ఉంది. అగో కాట్కు ఇదంతా ఒకవేళ కాట్ అనుకోండి ఇదంతా ఇన్వర్స్ రాసుకుంటే 1/cot మొత్తానికి ఉందనుకో మాత్రమే అలా రాసుకోవాలా. అంతేగాని నువ్వు ఇదిగో ఇట్లా దాని పక్కన ఏదన్నా ఉన్నదాన్ని మళ్ళీ అలా రాసుకోవడం తప్పు. ఇగో ఇప్పుడు ఇదంతా 1/, మొత్తం రాసుకోవడం తల కిందుగా అదంతా తప్పు. దీనికి ఒక్కటి ఉంటేనే రాసుకుంటే అయిపోతుంది. cot π/6 డినామినేటర్ న్యూమినేటర్ cot క్యాన్సల్ 1 ఇంటూ π/6 అంతే ఆన్సర్. రెండింటికి ఒకటే వచ్చింది. ఓకే నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి అయిపోయింది ఇంక అంతే. మీరు ఇది ఫార్ములా ఉపయోగించుకున్నా పర్లేదు. ఇగో ఇలా 1/cotగా రాసుకోవడం ఇబ్బంది అనిపించింది అనుకోండి cot ఇన్వర్స్ cot ఎక్స్ అయిపోతుంది. ఎలా వచ్చినాయంటే ఇగో ఇలా 1/, రాసుకొని క్యాన్సిల్ చేస్తారు. అది ఏమంటే డైరెక్ట్ వాల్యూ రాసుకుంటే అయిపోతుందని అలా. ఏమంటే మళ్ళీ మనం డైరెక్ట్ రాస్తే కన్ఫ్యూజ్ అవుతారు అని ఒక విషయంతో నేను అలా రాస్తున్నాను. ఓకే నోట్ అని. ఓకే ఫ్రెండ్స్ తర్వాత 2 ప్రాబ్లమ్స్ 9th క్వశ్చన్ 10th క్వశ్చన్ ఇంకా 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. సెక్షన్ 1లో ఒక క్వశ్చన్ ఉంది, సెక్షన్ 2లో ఒక క్వశ్చన్ ఉంది. కంప్లీట్ అయిపోతుంది ఎక్సర్సైజ్. మొత్తం ఎక్సర్సైజ్ ఈ వీడియోలో అయిపోతుంది. ఏం పెద్దగా విషయం ఏం కాదులేండి, ఇవి తొందరగానే ఆన్సర్స్ వస్తాయి. కానీ ఫైండ్ ద ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ ది cos ఇన్వర్స్ -1/2. ఇక్కడ చూడండి వాల్యూ ఉంది అంటే ఖచ్చితంగా ఈ ఫార్ములాస్ వైపు వెళ్ళాలి. కాస్ అంటే ఏంది మనకి π - cos ఇన్వర్స్ ఎక్స్గా రాసుకోవాలి. గివెన్ ద cos ఇన్వర్స్ -1/√2. ఓకే y = cos ఇన్వర్స్ -1/√2. ఓకే cos ఇన్వర్స్
ఏమని రాసుకోవాలి ఫార్ములా ప్రకారం మనము ఇక్కడ చూడండి కాస్ ఇన్వర్స్ అంటే ఏమని రాసుకోవాలి పై మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్గా రాసుకోవాలి పై మైనస్ కాస్ ఇన్వర్స్ ఏమని రాసుకోవాలి ఇక్కడ చూడండి ఎక్స్ అంటే ఎంత ఇక్కడ మనకి 1/√2 ఓకే ఇక్కడ చూడండి పై మైనస్ కాస్ ఇన్వర్స్ 1/√2 కాస్లో మనకు 1/√2 ఎక్కడ వస్తుంది చూడండి కాస్లో 1/√2 ఎక్కడ వస్తుంది π/4 కాడ వస్తుంది కాబట్టి కాస్ π/4 అదే చెప్తున్నది అంత మనకి వాల్యూ దాన్ని ఏం చేసినాం యాంగిల్గా రాసుకుంటాం ఓకే అదే కాస్ π/4 ఓకే ఇక్కడ చూడండి నెక్స్ట్ కండిషన్ పై మైనస్ కాస్ ఇన్వర్స్ ఓకే కాస్ క్యాన్సిల్ చేస్తే అయిపోతుంది ఇంకా కాస్ π/4 క్యాన్సిల్ చేసుకుంటే ఏమొస్తుంది పై మైనస్ π/4 చూడండి కాస్ ఇన్వర్స్ కాస్ ఇన్వర్స్ కాస్ ఎక్స్ అంటే ఆన్సర్ ఎంత ఎక్స్ ఓకే రాసేసాను మైనస్ పై ఓకే మళ్ళీ ఇక్కడ చూడండి ఎల్సిఎం చేద్దాం 4 ఇంటూ పై 4π మైనస్ 1 ఇంటూ పై 4π లోకల్ ఒక పై పోతే 3π/4 ఆన్సర్ అంతే ఇంకా అయిపోయింది నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ద ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ ది కొసికెంట్ -1 ఇక్కడ చూడండి వాల్యూ -2 ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ అంటే మనం ఏం రాసుకోవాలి కొసికెంట్ మైనస్ ఎక్స్ అంటే మైనస్ కొసికెంట్ ఇన్వర్స్ ఎక్స్గా రాసుకోవాలి కాబట్టి గివెన్ ద కొసికెంట్ ఇన్వర్స్ -√2 దానికి మనకి ఏం వాల్యూ అక్కర్లేదు కాబట్టి y ఈక్వల్ టు కొసికెంట్ ఇన్వర్స్ -√2 దాన్ని ఎలా రాసుకోవచ్చు మైనస్ కొసికెంట్ ఇన్వర్స్ వాల్యూ √2 ఓకే డైరెక్ట్ ఈ ఫార్ములా ఇక్కడ మనం ఏదైతే అప్లై చేసి నేను చూపిస్తున్నానో అది పక్కకు రాసుకోండి మీకు అర్థమవుతుంది ఓకే లేదు అవన్నీ నేర్చుకుంటామని నేర్చుకోవాల్సిందే అది తప్పదు ఇంకా ఓకే మైనస్ కొసికెంట్ ఇన్వర్స్ కొసికెంట్లో √2 ఎక్కడ వస్తుంది ఇది కొసికెంట్లో √2 ఎక్కడ రావడం జరుగుతుంది π/4 కాడ రావడం జరుగుతుంది కాబట్టి మనం ఏం రాసుకుంటాం కొసికెంట్ π/4 ఓకే కొసికెంట్ π/4 నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫార్ములా కొసికెంట్ ఇన్వర్స్ కొసికెంట్ ఎక్స్ కొసికెంట్ ఇన్వర్స్ కొసికెంట్ ఎక్స్గా రాసుకుంటే సరిపోతుంది లేదన్నా నేను అలా రాసుకోనంటే 1/ దీని ఏమని రాసుకోవచ్చు కొసికెంట్ ఎక్స్ ఇంటూ కొసికెంట్ π/4 కొసికెంట్ క్యాన్సిల్ చేయండి మైనస్ కాబట్టి మైనస్ π/4 ఎందుకని ఒకసారి అలా రాస్తున్నా ఒకసారి డైరెక్ట్గా రాస్తున్నా అంటే గుర్తుపెట్టుకొని ఎలాగైనా చెయ్యొచ్చు అని చెప్తున్నాను అంతే మీరేం మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కాదు ఎలాగైనా చెయ్యొచ్చు ఏదైనా ఈ ఫార్ములా ప్రకారం మొత్తం ముఖ్యంగా దాన్ని 1/2గా ఎందుకు రాసుకోవాలో అవసరం లేదంటే డైరెక్ట్ క్యాన్సిల్ చేయండి నేను యూనివర్స్లో ఉన్నదాన్ని దాన్ని క్యాన్సిల్ చేసేసాను అలా కూడా రాసుకోవచ్చు మీ తెలుసుకోవాలా ఎన్ని రకాలుగా మనం క్యాలిక్యులేషన్ చేయగలం ఎన్ని రకాలుగా మనం ఆ ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలమని తెలుసుకున్నప్పుడే నువ్వు ఎక్కడన్నా కొంచెం రేపు ప్రాబ్లము చేస్తున్నప్పుడు స్ట్రక్ అయిపోయినావు అనుకో అంటే అయ్యో ఏం చేయాలని అర్థం కావట్లేదు అంటే నువ్వు ఒక్కటే మెథడ్ తెలుసుకుంటూ ఉన్నావు అనుకో ఏమైతే ఎక్కడో చోట దానికి సంబంధించిన ప్రాబ్లం కూడా స్ట్రక్ అయిపోతావు అంటే ఏం చేయలేవు ఇంకా అదే తెలుసుకుంటూ ఉంటుంటే ఓహో ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు ఎలాగైనా చేయొచ్చు అనేది ఒక ప్రాబ్లంకి సంబంధించి తెలుసుకుంటూ ఉన్నామనుకో రేపు నీకు ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా ఇంకా అలా చేయొచ్చేమో అని ఆలోచించడానికి ప్రయత్నిస్తావు అనమాట ఇంకా నువ్వు ఒక్కటే తెలిసింది అనుకో ఇంకా అక్కడనే ఉంటావు ఇంకా ఒకవేళ రాలేదనుకో రాలే ఇంకా అని వదిలేస్తావు అట్లా చేయొద్దండి ఎప్పటికీ అందుకే తెలుసుకోవాలి అందుకే ఇక్కడ చూడండి మైనస్ కాస్ క్యాన్సిల్ చేసినాను ఇప్పటివరకు 1/cosగా రాశాను లేదా ఒకసారి ఫార్ములా చూపిస్తే రాసినాను అట్లా అనమాట ఇలా ఇన్ని విధాలుగా రాసుకోవచ్చు అని తెలుసుకోవాలి ఓకే నోట్ స్టూడెంట్స్ ఓకే స్టూడెంట్స్ 11th క్వశ్చన్ అలాగే సెక్షన్ 2లో 1 చెప్పిన తర్వాత నేను ఒక టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఆన్సర్ రాశాను కదా అక్కడి వరకే ఫైనల్ లేదు నేను ఇంకా పూర్తి అంటే బెటర్గా ఉండాలి అనిపించింది అనుకో ఇంకొక విషయం చెప్తాను అంటే మనకి ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ రేంజ్ అనేది ఉంటుంది కదా ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పాను అంటే సైన్ కనపడినప్పుడు అలా అవి రాయడము వాటి గురించి కొంచెం మీరు లాస్ట్ క్వశ్చన్ విన్న తర్వాత ఒక 2 నిమిషాలు వినండి చాలంతే ఓకే ఫైండ్ ద ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ ఇక్కడ చూడండి సొల్యూషన్ ఇక్కడ మనకి రెండు ఇవ్వడం జరిగింది కాస్ ఇన్వర్స్ 1/2 ప్లస్ 2 సైన్ ఇన్వర్స్ 1/2 ఇప్పుడు ప్రిన్సిపల్ వాల్యూ కనుక్కోవాలి ఓకే గివెన్ ద సింపుల్గానే ఉంటుంది ఏం కష్టం ఉండదు గివెన్ ద కాస్ ఇన్వర్స్ 1/2 ప్లస్ 2 సైన్ ఇన్వర్స్ 1/2 మనకి ఇది ఇవ్వడం జరిగింది ఓకే పర్లేదు కాస్ ఇన్వర్స్ ఓకే 1/2 కాస్లో ఎక్కడ 1/2 వస్తుంది మనకి ఇక్కడ చూడండి కాస్లో 1/2 ఎక్కడ వస్తుంది π/3 కాడ వస్తుంది కాబట్టి ఏం రాసుకుంటాం కాస్ π/3
ప్లస్ 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఇక్కడ 1/2 సైన్లో 1/2 ఎక్కడ రావడం జరుగుతుంది మనకి π/6 కాడ రావడం జరుగుతుంది అంటే సైన్ π/6. ఓకే చూడండి నేను మళ్ళీ చెప్తున్నాను వాల్యూ ఉంది మనకి దాన్ని ఏం చేస్తున్నాం యాంగిల్గా రాసుకుంటున్నాము. అదే మొత్తం యాంగిల్ ఏమవుతుంది మనం టెగ్నామెట్రిక్ ఫంక్షన్లో కూడా చేసాం. మనకి ఈ వాల్యూ ఇది ఇచ్చిండ్రు cos 30 degrees అంటే మన √3/2 అని రాసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనము ఇక్కడ మనకి ఈ వాల్యూ ఇస్తారు మనం ఏం రాస్తాం cos 30 degrees కాడ ఉంది అని రాస్తాం అనమాట అంతే. ఓకే ఇక్కడ చూడండి cos ఇన్వర్స్ cos x అంటే cos ఇన్వర్స్ cos x ఆన్సర్ ఎంత x అంటే x అంటే ఎంత ఇక్కడ మనకి π/3 కాబట్టి π/3 ప్లస్ 2 ఇంటూ 2 ఉంది కాబట్టి 2 సైన్ ఇన్వర్స్ సైన్ x సైన్ ఇన్వర్స్ సైన్ x ఆన్సర్ ఎంత x అంటే π/6 అర్థమైందా. ఇక్కడ చూడండి బాగుందండి cos ఇన్వర్స్ cos x అంటే నాకు ఫార్ములా ఏంది x అనమాట అంటే నాకు ఈ డైరెక్ట్ x వాల్యూ రాసేసుకుంటాను ప్లస్ 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ సైన్ π/6 సైన్ ఇన్వర్స్ సైన్ x ఎంత ఆన్సర్ x అందుకే x ఎంత నాకు ఇక్కడ π/6 కాబట్టి π/6 రాశాను. ఓకే ఇక్కడ బాగా గమనియండి 2 ఇంటూ π చేయండి π/3 ప్లస్ 2 ఇంటూ π 2π6 ఓకే 2 1 జా 2 3 జా ఇంకా మిగిలినది రాయండి π/3 ప్లస్ ఇక్కడ కూడా π/3 మిగిలింది. డినామినేటర్లు సేమ్ ఉండే కాబట్టి పై రాసుకుంటావు 3 రాసుకుంటావు ఈ పై కలిపితే 2π అంటే ఆన్సర్ ఎంత 2π/3 ఇంకా ఆన్సర్ అంతే ఇంకేం లేదు. ఓకే ఇక్కడ చూడండి ఇది ఆన్సర్ ఎంత 2π/3. ఓకే ఇది అనమాట. ఇంకా సెక్షన్ 2లో ఒక ప్రాబ్లం ఉంది అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే అది కూడా చెప్పేస్తాను దాని తర్వాత 2 నిమిషాలు వినండి అంతే చాలు మర్చిపోతండి 2 నిమిషాలు వినండి. ఓకే స్టూడెంట్స్ నోట్ అనమాట సెక్షన్ 2లో ఎక్సర్సైజ్లో లాస్ట్ సెక్షన్లో లాస్ట్ ప్రాబ్లం అనమాట. ఈ వీడియో తర్వాత 2 నిమిషాలు ఒక టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే చాలా ఇంపార్టెంట్ మీరు. ఓకే ఇక్కడ చూడండి ఓకే సొల్యూషన్ tan ఇన్వర్స్ 1 ప్లస్ cos ఇన్వర్స్ -1/2 ప్లస్ sin ఇన్వర్స్ -1/2 ఇప్పుడు దీని వాల్యూ అనేది కనుక్కోవాలి ఫైండ్ ద వాల్యూ. ఓకే ఇక్కడ చూడండి tan ఇక్కడ సింబల్ మనకి ఏముంది ప్లస్లోనే ఉంది కాబట్టి దాన్ని అలాగనే రాసుకోవచ్చు. గివెన్ ద ఫస్ట్ క్వశ్చన్ రాస్తాను tan ఇన్వర్స్ 1 ప్లస్ cos ఇన్వర్స్ -1/2 ప్లస్ sin ఇన్వర్స్ -1/2. ఓకే క్లియర్. ఇప్పుడు tan మనకి నెగిటివ్లో లేదు కాబట్టి వాల్యూ మనం అలాగనే రాసుకుందాం ప్లస్ ఇక్కడ చూస్తే కాస్కి మనకి నెగిటివ్ వాల్యూ ఉంది. అసలు కాస్కి నెగిటివ్ వాల్యూ ఉంటే మనం ఏం చేయాలి -x వాల్యూ నెగిటివ్లో ఉంటే π మైనస్ కాస్ ఇన్వర్స్ రాసుకోవాలి π మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్గా రాసుకోవాలి. ఎక్స్ ఎంత మనకి ఇక్కడ 1/2 ఓకే క్లియర్ ప్లస్ సైన్ ఇన్వర్స్ మైనస్ ఇది కూడా వాల్యూలో మనకు మైనస్ ఉంది అంటే మైనస్ ఉంటే ఏం రాయాలి సైన్ ఇన్వర్స్ -x అంటే మైనస్ సైన్ ఇన్వర్స్ ఎక్స్గా రాసుకోవాలి కాబట్టి మైనస్ కదా. ఓకే మళ్ళీ నేను మీకు కన్ఫ్యూజ్ అవుతారు మైనస్ సైన్ ఇన్వర్స్ ఎక్స్గా రాసుకోవాలి. ఎక్స్ అంటే ఎంత 1/2. ఓకే బాగా చూడండి ఇక్కడ బాగా గమనియండి నేను దీని వాల్యూ మైనస్ సైన్ ఇన్వర్స్ ఎక్స్గా రాసుకున్నాను. దీని వాల్యూ కాస్ ఇన్వర్స్ -1/2 మీరు ఆ 2 ఫార్ములాస్ ఇక్కడ పక్కకు రాసుకొని నేను చూపించినట్టు ఇగో ఇప్పుడు ఈ ఫార్ములా 1 కాస్ ఇన్వర్స్ -1/2 ఏం రాసుకోవాలి π మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్గా రాసుకోవాలి. ఓకే ఇప్పుడు చూడండి tan ఇన్వర్స్ 1 ప్లస్ π మైనస్ కాస్ ఇన్వర్స్ 1/2 ప్లస్ ఇంటూ మైనస్ సైన్ ఇన్వర్స్ 1/2 లేదన్నా నేను ఇక్కడనే ఒక స్టెప్ తగ్గించుకొని ఇక్కడనే మైనస్ రాసుకుంటారంటే రాసుకో నో ప్రాబ్లం. ఏమంటే అర్థం కాని వాళ్ళకి అర్థమవుతుందని అలా రాస్తున్నాను అంతే ఏం లేదు. ఓకే tan ఇన్వర్స్ 1 అంటే ట్యాన్లో 1 వాల్యూ ఎక్కడ వస్తుంది గమనియండి ట్యాన్లో 1 వాల్యూ ఎక్కడ వస్తుంది π/4 కాడ వస్తుంది కాబట్టి tan π/4 ఓకే ప్లస్ π మైనస్ కాస్ ఇన్వర్స్ 1/2 కాస్ 1/2 ఎక్కడ వస్తుంది మనకి కాస్ 1/2 ఎక్కడ వస్తుంది π/3 కాడ వస్తుంది కాబట్టి కాస్ ఇన్వర్స్ కాస్ π/3 చూడండి నేను ఆ వాల్యూ బదులు ఆ యాంగిల్ రాసుకుంటాను. ఏ యాంగిల్ కాస్ π/3 కాడ 1/2 ఉందని. ఓకే ఇక్కడ చూడండి మైనస్ సైన్ ఇన్వర్స్ 1/2 సైన్లో 1/2 ఎక్కడ వస్తుంది 30 degrees అంటే π/6 కాడ వస్తుంది అంటే సైన్ π/6. ఓకే క్లియర్. ఓకే అయిపోయింది ప్రాబ్లం చాలా సింపుల్గానే ఉంటుంది. ఓకే అంటే ఇప్పుడు నేను ప్రతి ఒక్క వాల్యూ అనేది ఆ వాల్యూస్లో ఉన్న వాటి వాల్యూస్ యాంగిల్స్ అనేటివి రాయడం జరిగింది. ఓకే క్లియర్. ఇప్పుడు చూడండి tan ఇన్వర్స్ tan x
tan ఇన్వర్స్ tan x ఏమని రాసుకోవచ్చు, ఎక్స్ రాసుకోవచ్చు. అంటే ఎక్స్ ఎంత నాకు ఇక్కడ 5/4 ప్లస్ ఇక్కడ పై ఉంది కాబట్టి పై మైనస్ కాస్ ఇన్వర్స్ కాస్ ఎక్స్. కాస్ ఇన్వర్స్ కాస్ ఎక్స్ అంటే ఏం రాసుకోవచ్చు, ఎక్స్ అంటే ఎంత నాకు ఇక్కడ 5/3 మైనస్ సైన్ ఇన్వర్స్ సైన్ పై ఎక్స్ అంటే సైన్ ఇన్వర్స్ సైన్ ఎక్స్ అంటే ఏం రాసుకోవచ్చు, ఎక్స్గా రాసుకోవచ్చు. ఎక్స్ అంటే ఎంత 5/6. ఒకటే అబ్బా, ఒకటి ఇన్వర్స్ ఒకటి ఉందనుకో, డైరెక్ట్ దాని పక్కన ఉన్న వాల్యూ రాసేసుకో, ఇంక అంతే, ఏం లేదు. ఇగో అందుకే ఆ ఫార్ములాస్ మీకు రాసినది. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ దీన్ని క్లియర్ చేద్దాం, చాలా ఇంపార్టెంట్. 5/4 ప్లస్ దీన్ని ఎల్సిఎం చేయండి. ఇది మాత్రమే చేస్తున్నాను నేను ఇప్పుడు. ఓకే, ఇది మాత్రమే చేస్తున్నాను. ఎల్సిఎం 3 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ 3 × π 3π. ఈ పై ఎక్కడి నుంచి వచ్చిందన్నా, ఇగో ఫస్ట్లో నుంచి క్వశ్చన్, ఇగో కాస్ ఇన్వర్స్ -π/2ని మనం ఏం రాసుకుంటాం, -π కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా ప్రకారం అప్లై చేసినప్పుడు వచ్చింది అది -1 × π ఎల్సిఎం చేశాను -π/6. ఓకే, 3π లోకల్ ఒక పై పోతే ఏమవుతుంది మనకి 2π అనేది ఉంటుంది. 2π/3. 3π లోపల ఒక పై తీసేసాను, 2π ఉంది ఇక్కడ, ఇంకా అలాగే రాస్తాను -π/6. మనకి ఇక్కడ డినామినేటర్ సేమ్ లేదండి. ఎందుకంటే డినామినేటర్ మనకి సేమ్ లేదు, మొత్తం అవన్నీ ఇవి రెండు కలపాలా, ఇదేమో తీసేయాలా, డినామినేటర్ సేమ్ లేదు. కాబట్టి దానికోసం మనం ఏం చేస్తామంటే ఎల్సిఎం చేస్తే ఇక్కడ చూడండి మొత్తం ఇక్కడ 6 2 జా 12 ఎందుకు చెప్తాను అంటే డినామినేటర్ ఒక నెంబర్ సేమ్ చేసుకుంటాం. 3 4 జా 12, 4 3 జా 12. అంటే మనం ఏ నెంబర్ అయితే మల్టిప్లికేషన్ చేస్తామో అవి మళ్ళీ న్యూమరేటర్లో కూడా మల్టిప్లికేషన్ చేయాలి. మనకు తెలిసిన రూల్ ఇవి చిన్నప్పటి నుంచి చేస్తున్నట్టువే. ఓకే, అంటే డినామినేటర్ సేమ్ చేసుకున్నాం. 4 3 జా 12, 3 4 జా 12, 6 2 జా 12. అంటే సేమ్ డినామినేటర్ ఎంత వస్తుంది 12. ఓకే, ఇక్కడ నేను ఏం మల్టిప్లికేషన్ చేశాను, డినామినేటర్ సేమ్ చేసుకోవడానికి 3 × π 3π మైనస్ ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి 4 2 జా 8π మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇక్కడ ఏం ఇంటూ చేశాను, డినామినేటర్ సేమ్ చేసుకోవడం కోసం 2తో మల్టిప్లికేషన్ చేశాను. 2 × π 2π. ఓకే, ఈక్వల్ టు ఇది కలపండి మొత్తం 8 ఒక 3 ఎంత అవుతుంది మనకి, ఇక్కడ చూడండి 11 ఎంత 11π మైనస్ 2π. ఓకే, 2π/12. ఓకే, ఇక్కడ చూడండి ఇంకా నెక్స్ట్ ఆన్సర్ 11π లోకల్లా 2π పోతే 9π/12. ఓకే, 3 టేబుల్లో క్యాన్సిల్ చేయండి. 3 3 జా 3 4 జా అంటే 3π/4. ఇది ఆన్సర్ అనమాట. అంతే స్టూడెంట్స్. ఓకే, మళ్ళీ చెప్తున్నాను వినండి. మనము ఇక్కడ వాల్యూస్ ప్రకారంగా అప్లై చేసుకున్నప్పుడు వాటి సైన్ ఇన్వర్స్ ఎక్స్ వాల్యూ రాసేస్తాం, పై మైనస్ దాని వాల్యూ మొత్తం రాసేస్తాం. ఇక్కడ ఎల్సిఎం చేశాను 3, క్రాస్ మల్టిప్లికేషన్ 3 × π - π. ఓకే, మళ్ళీ తర్వాత ఏం చేశాను, ఇక్కడ చూడండి డినామినేటర్ మనకి సేమ్ ఉండాలి అంటే మొత్తం కలపాలి. కాబట్టి డినామినేటర్ సేమ్ లేదు కాబట్టి ఇక్కడ 3తో మల్టిప్లికేషన్ చేశాను, ఇక్కడ 4తో మల్టిప్లికేషన్ చేశాను, ఇక్కడ 2తో మల్టిప్లికేషన్. ఇవి ఏవైతే మల్టిప్లికేషన్ చేస్తాం మళ్ళీ మనం న్యూమరేటర్లో కూడా రాసుకోవాలి. కాబట్టి 3 × π ప్లస్ 2 4 2 జా 8π మైనస్ 2 × π. ఓకే, రాసేసిన తర్వాత ఈ రెండు కలిపితే 11π మైనస్ 2π చేసేసాను. ఎందుకు మైనస్ అంటే ఇక్కడ చూడండి మైనస్ 11π లోపల 2π పోతే 9π/12. ఓకే, క్యాన్సిల్ చేస్తే 9 12 3π/4 వచ్చింది. ఓకే, ఇప్పుడు మీకు ఈ అన్ని క్వశ్చన్స్ సంబంధించి ఒకటి టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది మీరు నేర్చుకోవాల్సిందే, వినాల్సిందే. 2 నిమిషాలు. ఓకే, నోట్ డౌన్ స్టూడెంట్స్. ఇప్పటి వరకు సెక్షన్ 1 సెక్షన్ 2 ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. మనం ఫస్ట్ లెసన్ నుంచి ఇక్కడ మనము ఆన్సర్లో ఫైనల్లో ఇవి రాసుకుంటే కొంచెం బెటర్ అనమాట. రాయకున్నా పర్లేదు, రాసినా పర్లేదు, ఏం పర్లేదు. ఓకే, గుర్తుపెట్టుకుని ఇక్కడికైతే ఆన్సర్ కంప్లీట్. ఓకే, ఇప్పుడు మనకి సైన్ వచ్చిన చోట ప్రిన్సిపల్ వాల్యూ రేంజ్, మన క్వశ్చన్లో ప్రిన్సిపల్ వాల్యూ అన్నారు మనం కనుక్కున్నాం. ఇక్కడ ఒకవేళ ఇవి కూడా రాస్తే కొంచెం బెటర్ అనిపిస్తే కానీ రాసుకోండి, లేకుంటే లేదు, అక్కడ వరకే రాసుకుంటామంటే రాసుకోండి. సైన్ ఇన్వర్స్ ఎక్స్ మనం కనుక్కున్న వాల్యూస్ చోట సైన్ కనపడినప్పుడల్లా ఇది హియర్ అని పెట్టేసి హియర్ బిలాంగ్స్ టు ఏం లేదు, మామూలుగా హియర్ అని రాసేసి ఇది రాసేస్తే అయిపోతుంది. అంటే సైన్ కాడ ఇది, కాస్ కాడ ఇది, ట్యాన్ కాడ ఇది, కాట్ కాడ ఇది, సీకెంట్ కాడ ఇది, కోసికెంట్ కాడ ఇది రాస్తే సరిపోతుంది. లేదు రాయలేదు మనం ఇవల్ల మళ్ళీ గుర్తుపెట్టుకొని ఆడ అంటే ఓకే, నో ప్రాబ్లం. మీరు రాయాలనుకుంటే ఇవి మనం ఏవైతే ప్రాబ్లమ్స్ చేసామో సైన్వి, కాస్వి, ట్యాన్వి, కోసికెంట్, సీకెంట్వి అక్కడ ఫైనల్ ఆన్సర్లో ఈ వాల్యూస్ అనేటివి రాసుకోండి హియర్ అని పెట్టేసి, అంతే, నో ప్రాబ్లం. రాయకున్నా పర్లేదు. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్. ఇది అనమాట టాపిక్, అంతే, ఏం ఒక్క నిమిషం కూడా పట్టదు. ఓకే స్టూడెంట్స్, సెక్షన్ 1 సెక్షన్ 2 ప్రాబ్లమ్స్ మొత్తం అయిపోయినాయి. చివరిదాకా వింటే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్కువ మందికి షేర్ అయ్యి ఇంకా ట్రై చేయండి. ఓకే, ఈ ఛానల్లో మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా విక్టరీ స్టడీస్ మ్యాథ్స్ సంబంధించి ఖచ్చితంగా మీకు తోడుగా ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నోట్ డౌన్.